మన ప్రభువు అయిన యేసునామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత సొలొమోను సామెత. ఈ సామెతలో పగ, ప్రేమ వాటి స్వభావం, పగ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, వారి స్వభావాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పగ కలిగినటువంటి వాడి స్వభావం ఏంటంటే కలహాలు రేపడం అనేటువంటిది జరుగుతుంది. అదే రీతిగా ప్రేమ కలిగినటువంటి వాడి స్వభావం ఏంటంటే దోషములన్నిటినీ కప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సామెత మొదటిగా ఆలస్యం లేకుండా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈనాడు కలహాలు ఎదురువాడి పట్ల రేగడానికి గల కారణం ఏంటంటే పగ కలిగినటువంటి స్థితి. అయితే ఈనాడు దోషములన్నిటిని ఎదుటివారి పట్ల కప్పుకోగలిగినటువంటి సందర్భం ఏంటంటే ప్రేమ కలిగినటువంటి సందర్భం. సో పగ, ప్రేమ ఈ రెండిటికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసమే ఎదుటివారి పట్ల మన స్వభావాన్ని, మన ప్రవర్తనను జ్ఞాపకం చేస్తుంది. ఈనాడు ఎదుటివారి పట్ల కలహంలో రేగడానికి పగ కలిగి ఉన్నామేమో అని ప్రశ్నించుకోవాల్సిన వారమైనా, ఒకవేళ దోషములన్నిటినీ కప్పుటకు ప్రేమ కలిగినటువంటి స్థితి మనకుందని సంతోషించవలసినటువంటి వారమైన ఈనాడు మన జీవితంలో ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉన్నామా, పగ కలిగి ఉన్నామా అనే ప్రశ్న మనం ఈ సామెత ప్రారంభంగా వేస్తుంది. మొట్టమొదటిగా ఈ పగ కలహమును రేపడం, పగ కలిగిన వాడు కలహమును రేపడం అనేటువంటి ఈ మాటను ఆలోచన చేస్తే, పగ కలహమును రేపడం అంటే పగ అనేటువంటి కలహమును రేపడం అనేటువంటి సందర్భం, పగ రేపడానికి అదేం వస్తువేం కాదు, లేదా అది మనిషేం కాదు. సో పగ కలిగినటువంటి వాడు అనేటువంటిది ఆ మాటకు అర్థం. సో పగ కలిగినటువంటి వాడు కలహమును రేపడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాటలను 3 మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. పగ, ద్వేషం, ఇష్టం లేకపోవడం. అదే రీతిగా కలహం రేపడం అనేటువంటి మాటకు గొడవలు రేపడం, ఘర్షణలు రేపడం, పోరాటాలు రేపడం అనేటువంటి మాట చాలా ఆసక్తికరమైనటువంటిది. రైజ్ అప్ అంటే లేని సందర్భాన్ని కొని తేవడం అనేటువంటి. సో ఎదుటివారి పట్ల ఉన్నటువంటి ద్వేషం, ఎదుటివారి పట్ల ఉన్నటువంటి నచ్చకపోవడం అనేటువంటి స్థితి లేనటువంటి గొడవలను, లేనటువంటి కలహాలను, లేనటువంటి ఘర్షణలను రేపుతుంది. సో ఇది మన స్థితి, మనం కలిగి ఉన్న స్థితి, ఎదుటివారి పట్ల ప్రవర్తన అనేటువంటి మాటను ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. పగ కలహం రేపుతుంది. పగ కలిగినటువంటి స్థితి ఎదుటివారి పట్ల లేనటువంటి ఆ ఘర్షణలను అది పైకి ఉద్భవింపజేస్తుంది. స్టైర్స్ అప్ అనేటువంటి మాటను మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి మాట, ఈ పగ కలహమును రేపడం, పగ కలిగినటువంటి వారు కలహమును రేపుతారు అనేటువంటి మాటలకు బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనము మరియు 42 వచనాలను మనం చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం మరియు 42వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును సంపెదననుకొనెను. ఇక్కడ తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబుకి ఇచ్చినటువంటి దీవెనలను బట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట అదే. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు తన తమ్ముడుకు ఇచ్చినటువంటి ఆ రీతి అయినటువంటి దీవెనలను బట్టి తన అన్న అయినటువంటి ఏశావు తన తమ్ముడైన యాకోబు మీద పగబడతా ఉన్నాడు. ఇక్కడ పగపట్టెను అనేటువంటి మాట సంపెదను అనుకొనెను అనే విషయానికి దారితీస్తుంది. అంటే ఘర్షణకు దారితీస్తుంది, తగాదాకు దారితీస్తుంది. ఎంత అద్భుతంగా రాయబడిన మాట. ఏశావు పగబట్టాడు, ఆ పగ కలహాన్ని రేపుతా ఉంది. సంపెదను అనుకొనెను అనేటువంటి స్థితికి తీసుకొస్తా ఉంది. 42వ వచనంలో కూడా మనం చూస్తాం, రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు
ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యని ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకుని ఉన్నాడు. ఇంగ్లీష్ లో అద్భుతంగా రాయబడిన మాట ఏంటంటే, బిహోల్డ్ యువర్ బ్రదర్ ఏశావ్ కంఫర్ట్స్ హిమ్సెల్ఫ్ అబౌట్ యూ బై ప్లానింగ్ టు కిల్ యూ. తనను తాను నెమ్మది పరుచుకున్నాడు, తనను తాను కంఫర్ట్ చేసుకున్నాడు. దేని గురించి? నిన్ను చంపడానికి, కిల్ యూ, నిన్ను చంపడం గురించి. అంటే పగ, ఏశావు పగ యాకోబును చంపడం అనేటువంటి ఆ వేపడానికి దారి తీసింది. తనను తాను నెమ్మది పరుచుకునేటువంటి స్థితికి దారి తీస్తుంది. ఈనాడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఎదురయ్యే సందర్భాలు ఇవే. పగ అనేటువంటిది కలహమును రేపడంలో ఎక్కడికి దారి తీస్తుందంటే చంపడం అనే స్థితికి దారి తీస్తుంది. చంపేస్తాము అనేటువంటి సందర్భంతో మనల్ని మనం నెమ్మది పరుచుకునేటువంటి ఆ సందర్భానికి దారితీస్తుంది. ఇక్కడ ఏశావు జీవితం కూడా అదే చూస్తాం. కంఫర్ట్ హిజ్ హిమ్సెల్ఫ్, కంఫర్ట్ హిమ్సెల్ఫ్. ఏశావ్ కంఫర్ట్ హిమ్సెల్ఫ్ అబౌట్ యూ బై ప్లానింగ్ టు కిల్ యూ బ్రదర్. సో చంపడం ద్వారా తన మనస్సును నెమ్మది పరుచుకోవడం అనేటువంటిది. సో సహోదరుడు, రక్త సంబంధి తనని చంపడం అనేటువంటిది పగ అతి భయంకరమైనటువంటిది. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్. ఇక్కడ ఈ తండ్రి యాకోబుకి ఇచ్చినటువంటి దీవెనలో యోసేపుదే ప్రారంభంగా సమస్యను మనం చూస్తాం. తాను ఆ సందర్భం కోసం, ఆహారం కోసం, ఎర్రటి ఆ సందర్భం కోసం, ఆ మాంసము కొరకే తాను ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అక్కడ తాను వెనకడుగు వేసి ఇక్కడ ఆ దీవెనలు కోల్పోయినటువంటి స్థితిలో తాను పగబట్టాడు. అంటే తన దగ్గర తప్పు ఉంచుకొని కూడా, తన దగ్గర వెనకడుగు ఉంచుకొని కూడా తను ఎలా కంఫర్ట్ చేసుకుంటా ఉన్నాడంటే యాకోబును నాశనం చేసే సందర్భం వరకు. ఏదేమైనప్పటికీ కూడా పగ కలహం రేపుతుంది అనడంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడే మాట ఇదే. ఏశావు పగపట్టాడు, కలహము రేపేలా, చంపేలా తన స్థితి కలిగింది. అంత మాత్రమే కాదు, తనను తాను నెమ్మది పరుచుకునే స్థితి అది రేపడంలో జ్ఞాపకం చేస్తా ఉంది. అదే రీతిగా రెండవ మాటను మనం ఆలోచించేద్దాం. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఎంత ఉన్నతమైన మాట! ప్రేమ అన్నింటినీ కప్పుతుంది. ఈనాడు ప్రేమ కలిగి ఉన్నామంటే కొన్నిటిని కప్పడం, కొన్నిటి కప్పలేకపోవడం కాదు, అన్నిటినీ, దోషములన్నిటినీ, సిన్స్, ఆల్ మిస్టేక్స్. ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ట్రాన్స్గ్రెషన్స్, ఆల్ రిబిలియన్, అంటే అపరాధములన్నిటిని కప్పుతుంది. ఎదురు తిరిగిన స్థితి అంతటిని, రెబిలియన్, ఎదురు తిరిగిన స్థితి అంతటిని కప్పుతుంది. దోషములన్నిటినీ కప్పుతుంది. ఎంత ఉన్నతమైనది ప్రేమ! సో ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది కొన్నిటిని కాదు, అన్నిటిని కప్పుతుంది. కప్పును అనేటువంటి మాట క్లోజ్డ్, షటర్డ్ డౌన్, మూసివేస్తుంది. హైడ్, కనబడకుండా చేస్తాం. ప్రేమ, ఇష్టము, ఎదుటివారి పట్ల ఉండేటువంటి ఇష్టం, ఎదుటివారి పట్ల ఉండేటువంటి ఆ రీతి అయినటువంటి ఇష్టపూర్వకమైనటువంటి స్వభావం, అది ఎదుటివారి స్వభావంలో తప్పులు ఉన్నప్పటికీ, దోషములు ఉన్నప్పటికీ అది కప్పివేస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట అదే. మన స్వభావాన్ని బట్టి, మనం ఎదుటివారి పట్ల ఉన్నటువంటి ఆలోచనను బట్టి మన ప్రవర్తన ఉంటుందని చెప్తుంది ఈ సామెత. మన కపటం, మనకు ఈ పగ అనేటువంటి సందర్భం ఉంటే మనం కలహము అనేటువంటి స్వభావం కలిగి ఉంటాం. ప్రేమ అనే స్వభావం కలిగి ఉంటే ఎదుటివారి పట్ల క్షమించడం, దోషములన్నిటిని కప్పడం అనే స్వభావం కలిగి ఉంటాం. అంటే ఈ సామెత చెప్పే ఆలోచన ఏంటంటే, మనం ఉన్న స్థితిని బట్టి మన ఎదుటివారి పట్ల మన ప్రవర్తన స్థితి ఉంటుంది. వారు చేసినటువంటి సందర్భాన్ని బట్టి కాదు, కానీ వారు చేసిన సందర్భంలో అది ఒకవేళ తప్పైతే అది కలహమునకు రేపడం అనేది పగను బట్టి ఉంటుంది. ఒకవేళ అది తప్పైతే ప్రేమ కలిగి ఉంటే కప్పేటటువంటి స్థితికి వెళుతుంది. ఈనాడు సరి చేసుకోవాల్సినటువంటి సందర్భం మనదని ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. ఎదుటి వారి పట్ల మనం పగని లేదా ప్రేమను ఏం కలిగి ఉన్నాం అనేదే ఈ సామెత ప్రశ్నించే ప్రశ్న. బాగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం,
తాను సిలువపై పలికినటువంటి ఆ మాట, వారు తప్పు చేసిండ్రని ఆయనకి తెలుసు. వారు చేస్తున్నదంతా ఆయనకు వ్యతిరేకమని, అపరాధమని ఆయనకి తెలుసు. పాపమని ఆయనకి తెలుసు. కానీ ప్రభువే అన్నాడు తెలుసా? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఏమి చేయుచున్నారో వీరెరుగరు అనే మాటతో ముగించలేదు. వీరిని క్షమించమని చెప్పాడు. సో కప్పేశాడు, దోషములను కప్పేశాడు. ఈ 2 మాటలు కప్పడమే. ఏం చేయుచున్నారో తెలియదనే మాట దోషాన్ని కప్పడమే. క్షమించమని చెప్పడం ఆ మాట కూడా దోషాన్ని కప్పడం. అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆ ఎదుటివారు చేసినటువంటి ఆ సందర్భాన్ని అంతటిని క్రీస్తు వీరేం చేయుచున్నారో వీరెరుగును గనక క్షమించమనే మాట, ఎరుగరు క్షమించుము, ఈ 2 కూడా ప్రేమ కలిగిన కప్పడం అనేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. ఈనాడు మన జీవితాల్లో ఎదుటివారి పట్ల మనం ఏ స్థితి కలిగి ఉన్నాం అనేటువంటి విషయం ఈ సామెత మొదటిగా ప్రశ్నిస్తాం. రెండవ ఆలోచన ఈ సామెత ఏం నేర్పిస్తుందంటే, ఎదుటివారు కలహాలకు దిగుతూ ఉన్నారు మనతోటి, మన సందర్భంతోటి అంటే వారు పగగలిగినటువంటి స్థితిలో ఉన్నారని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు మన దోషములన్నిటినీ కప్పే స్థితి కలిగి ఉన్నారంటే మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారని, మరలా దానిని చేయకుండా ఉండే ఆ జాగ్రత్త మనం ఉండాలి. ఈ రెండవ ఆలోచన చాలా ఉన్నతమైనదే. కలహములకు రేపడం, కలహములకు దిగడం అనేటువంటి స్థితి ఎదుటివారు మన పట్ల పగ కలిగి ఉన్నారని ఆలోచన చేయడంలో జాగ్రత్త పడాలి. దోషములన్నిటిని కప్పుతున్నప్పుడు మనం చేసే తప్పులను కప్పేటువంటి స్థితిలో ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారని ఇంకెప్పుడు ఆ సందర్భంలోకి వెళ్ళక జాగ్రత్త పడాలి. సో ఒకటి, మనం పగను చూపించే, ప్రేమ చూపించే స్థితిని ప్రశ్నించుకోవడం. ఎదుటివారు మన పట్ల పగను, ప్రేమను చూపించే ఆ స్వభావాలు కలహాలకు ఉందా, దోషములు కప్పడానికి ఉందా అని ఆలోచన చేసుకుని జాగ్రత్త పడడం. ఎదుటివారి పట్ల మనం ప్రవర్తించే ప్రశ్న, మన పట్ల ఎదురువారు ప్రవర్తించే విధానాన్ని బట్టి జాగ్రత్త. ప్రశ్న, జాగ్రత్త. క్వశ్చన్ అండ్ టేక్ కేర్. ఈ 2 విషయాలను ఈ సామెత నేర్పిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం పగని కాక ప్రేమను కలిగి ఉండవలసిన వారమే. మనం ఎదుటివారి పట్ల ప్రేమను చూపించవలసిన వారమైనా, ఒకవేళ పగను చూపించే స్థితిని బట్టి జాగ్రత్త పడవలసినటువంటి వారమైనా. మీ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, మీరు మా పట్ల ఉన్నతమైన ప్రేమ చూపించారు. మేము తెలిసి తప్పు చేస్తున్నప్పటికీ ప్రభా, మేము మీకు అవిధేయతగా జీవిస్తున్నప్పటికీ, విరోధంగా జీవిస్తున్నప్పటికీ, మిమ్మల్ని సిలువకు అప్పగించినప్పటికీ ప్రభా, మేమేం చేయుచున్నామో మేము ఎరుగుమని, ప్రభా మమ్మల్ని క్షమించమని తండ్రి దగ్గర అయ్యా నువ్వు ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నావు. ఇంకెప్పుడు పాపం చేయకని అయ్యా నువ్వు జ్ఞాపకం చేస్తాను. పసిపిల్లలారా పాపం చేయకుడే. అవును ప్రభా, ఉత్తరవాదిగా తండ్రి దగ్గర మా కోసం అయ్యా మా పక్షమున నువ్వు వాదిస్తున్నావు. ప్రభా, నీ ప్రేమను అయ్యా మేము వ్యర్థం చేయక జాగ్రత్త పడినట్లు సహాయం దయచేయండి. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిగా, మీరు మమ్మల్ని క్షమించిన రీతిగా మేము ఎదుటి వారిని క్షమించే ఆ స్థితి, ఆ ప్రేమ మాకు కలిగించమని ప్రార్థిస్తాం. పగ కాక ప్రేమ కలిగి జీవించినట్లు, పగ కాక ప్రేమ పొందుకునేటట్లు సహాయం దయచేయండి. ఈ రీతిగా తీర్మానం తీసుకున్న బిడ్డల తీర్మానాలు బలపరిచి స్థిరపరచమని ఈ మనవలనే యేసుక్రీస్తున్నాం మన బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.